శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని 15వ పాసురాన్ని ఇప్పుడు విందాం. எல்லே இளம் கிளியே எண்ணம் உறங்குதியோ சில்லென்றலையோன் மீன் நங்கை மீற் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டு உன் வாயறித்தும் வல்லர்கள் நீங்காலே நானேதான் ஆயுடுகா வல்லை நீ போதாய் பொன்னே உனக்கென்ன வேருடையை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தேணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானாய் మాయనై పాడేలో రెంబావాయ్. ఈ పాసురంలో ముందుగా మేల్కొన్న ఆండాళ్ తల్లి మొదలగు వారికి ఇంట్లో ఉన్న గోపకాంతకు సంభాషణ జరుగుతోంది. ఆండాళ్ తల్లి: ఓ చిన్న చిలుక, ఇంకా నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యం. లోపలి గోపాంగన: పూర్ణులైన పూబోడులారా, ఇదిగో వస్తున్నా. ఆండాళ్ తల్లి: శీఘ్రంగా లేచిరావమ్మా. లోపలి గోపాంగన: ఉలిక్కి పడేటట్లు ఎలుగెత్తి కర్ణకఠోరంగా పిలవకండి, వస్తాలే. ఆండాళ్ తల్లి: ఓ చిన్న చిలుక, నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ నేర్పరితనం, నీ కఠినమైన మాటలు మాకు ఇదివరకే తెలుసు. లోపలి గోపాంగన: మీరే అటువంటి సమర్థులు, నేను కాదు. అయినా మీరన్నట్లు నేను అటువంటి దాన్నేమో. ఇంతకీ రావలసిన వారందరూ వచ్చారా? ఆండాళమ్మ: అందరూ వచ్చారు, నువ్వు బయటకు వచ్చి లెక్కపెట్టు. లోపలి గోపాంగన: బయటకు వచ్చి నేనేం చెయ్యాలి? ఆండాళ్ తల్లి: కువలయాపీడనం అనే ఏనుగును, కంసాది దుష్టులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడి కళ్యాణ గుణగణాలను కీర్తించుటకు లేచిరావమ్మా అని ఆండాళ్ తల్లి లోపల ఉన్న గోపకాంతను శ్రీవ్రతం చేయడానికే రమ్మని పిలుస్తోంది. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.